భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గ్రామంలో ఉన్నటువంటి ఐటీసీ పిఎస్పిడి కర్మాగారంలో ఈ నెల 31న కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలు నిర్వహిస్తున్న క్రమంలో సారపాక ఐటీసీ ఈస్ట్ గేట్ వద్ద నూతనంగా టీఎన్టీసీ కార్యాలయం ప్రారంభించిన టీఎన్టీసీ నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల్లో తిరిగి టీఎన్టీసీ మిత్రపక్షాలు విజయకేతనం ఎగరవేయడం ఖాయమని, దీనికి కార్మికుల నుంచి లభిస్తున్న మద్దతు ప్రత్యక్ష సాక్ష్యమని టీఎన్టీసీ మిత్రపక్షాల నాయకులు పేర్కొన్నారు. 13వ వేతన ఒప్పందాన్ని కార్మికులందరికీ ఆమోదయోమయ్యేలాగా ఉండేలాగా సాధించుకున్నామని, కార్మికులందరికీ మేలు కలిగించే పథకాలను ప్రవేశపెట్టి వారి ఆదరణ చొరగొనడం జరిగిందని, మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా అన్ని హామీలను నెరవేర్చడానికి టీఎన్టీసీ మిత్రపక్షాలు చేసిన కృషిని కార్మికులు గుర్తించారని, అందుకే తమ సంపూర్ణ మద్దతును ప్రకటించడానికి ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో కార్మికులు రావడం జరిగిందని తెలిపారు. చేసిన 13వ వేతన ఒప్పందం ఒక లెక్కలాగా మనం తీసుకెళ్ళాం. చేసిన 13వ వేతన ఒప్పందంలో మంచి, గత 12వ వేతన ఒప్పందంలో టీఎన్టీయూసీ మిత్రపక్షాల ఐక్యత, టీఎన్టీయూసీ మిత్రపక్షాల ఐక్యత. కార్మికులందరికీ నచ్చే విధంగా, మెచ్చే విధంగా చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము. అలాగే కరోనా కోవిడ్ టైంలోను, ఫ్లడ్ టైంలోను ప్రతి కార్మిక కుటుంబానికి అండగా ఉన్నారు. 8% నుంచి 13% వరకు పెంచిన మన నాయకులు హరిప్రసాద్ గారికి, అలాగే కోవిడ్ టైంలో కూడా మనకి అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తూ మెడికల్ కానీ మన పిల్లలకి భవిష్యత్ తరాలకు కూడా ఉపయోగపడేలాగా మళ్ళీ మనకి డైనమిక్ యంగ్ లీడర్ మన హరిప్రసాద్ గారిని గెలిపించామంటూ నుంచి సీనియర్ కార్మికులైనటువంటి మొట్టమొదటిగా వక్తలు చాలా మంది ఉన్నారు. మనం చాలా ముందుగా అధికారంలోకి రావడానికి వెన్నుముకలాగా పనిచేసింది రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం సైన్యం, టీఎన్టీసీ సైన్యం రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి పని చేస్తే నీ పార్టీ అధికారంలోకి వచ్చింది. నువ్వు గుర్తు పెట్టుకో, విషయాన్ని గుర్తు పెట్టుకొని మాట్లాడు అని చెప్పి తెలియజేస్తా ఉన్నావు. నువ్వు వేరే పార్టీలోని కార్యక్రమాన్ని పంపించి ఒక్కరి నిధులు తిరుగుతూ ఇవాళ అధికారంలోకి వచ్చిందని సోకులు కొడతా ఉంటే నీ పార్టీ నాయకులకు తెలుసు నీ చరిత్ర, నీ కార్మికులకు తెలుసు, నీ పార్టీలో ఉండే అధినాయకత్వానికి తెలుసు, నీ నుంచి తెలవని చెప్పి ఆ నాయకత్వాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం. క్లియర్ గా కార్మికులను ఓటెడ్గే రైట్ టీఎన్టీసీగా ఉంది. కార్మికుల కోసం, కార్మికుల కొరకు 24/7 పెద్దలు చెప్పినట్టు గడియారం మాదిరిగా మా టీం మేము పనిచేస్తా ఉన్నాం. గతంలో ఎప్పుడు లేదు విధంగా 3.5 నెలల్లో ఒక అద్భుతమైన అగ్రిమెంట్ చేశాం. వాళ్ళు తీసుకొచ్చిన హైక్ అంటే డబల్ దాన్ని తీసుకెళ్ళాం. మెడికల్ స్కీముల్లో గత 12 వేతన ఒప్పందాల్లో జరిగింది ఒక లెక్క, 13వ వేతన ఒప్పందంలో జరిగింది ఒక లెక్క అని ఆ విధంగా మనం స్లాబులు మార్చాం. అయినా నిరంతర అభివృద్ధి కోరుకునే కార్మికులు మనం చేసిన దానికంటే చేయాల్సింది చాలా ఉంది. చేసే సత్తా టీఎన్టీసీగా ఉంది, రేపు చేయబోయేది కూడా టీఎన్టీసీ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా నువ్వు క్యాంటీన్లో అరటి పండు పెడితే కామెంట్ చేస్తావు, నువ్వు కామెంట్ చేస్తావు. ఎందుకంటే నువ్వు భోజనం అమ్ముకున్నాడు, కార్మికుల కడుపు కాడ భోజనం, కార్మికుల కడుపు కాడ టిఫిన్ అమ్ముకున్నాడు, అరటి పండు పెడితే కామెంట్ చేస్తావు. క్యాంటీన్ లో ఏసీ పెట్టావు, ఇప్పుడు రన్ అవుతా ఉంది. నువ్వు రాసిన క్వార్టర్ కన్స్ట్రక్షన్ ని దారి డబ్బు లేకుండా తీసేస్తే ఒక స్ట్రక్చర్ గా సంవత్సరానికి ఫేజ్ అని రాసావు. 3వ ఫేజ్ ఏప్రిల్ లో స్టార్ట్ అవబోతా ఉంది. నీ దౌర్భాగ్య రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ తీసేసి 5,20,000 రూపాయలు కార్మికులకు వచ్చే విధంగా రాస్తూ భవిష్యత్తులో యాజమాన్యం వారు ఈ యొక్క రిటైర్ అయ్యడానికి ముందుకు వెళ్తామని చెప్పి రిటర్న్ గా కంప్లీట్ చేసినటువంటి అగ్రిమెంట్. అదేవిధంగా సోదరులారా, తీసుకొచ్చిన హెల్మెట్, టీ షర్టు వాటిని కామెంట్ చేస్తా ఉన్నాం. ఓటీ రిఫ్రెష్మెంట్ అయితేనే
రెండుకు మనం 8 గంటలు చేస్తే మళ్ళా రికార్డు రీఫండ్స్ లేకుండా మనం ముందుకు తీసుకుందాం. ఇండోర్ సెట్లు కూడా స్టార్ట్ చేసాం, అది మూవ్ అవుతా ఉంది. కళాశాలకి ఈవెంట్ అప్గ్రేడేషన్ తీసుకొచ్చాం. 5 సార్లు నుంచి 6 సార్లు వాడే అవకాశం తీసుకొచ్చాం. అదే విధంగా సోదరులారా, ఇన్ని పాయింట్లతో పాటు ఇంక్రిమెంట్ రేట్లు గణనీయంగా పెంచి 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు దౌర్భాగ్యంగా 30 సంవత్సరాలకి 232 రూపాయలు రాస్తే దాన్ని సరి చేసి ఇంక్రిమెంట్ లో రాసుకొచ్చింది పిఎన్టీసీ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నువ్వు రా బహిరంగ చర్చకు రా. ఐఎన్టీసీ ఏం చేసింది, పిఎన్టీసీ ఏం చేసింది? బోనస్ సీలింగ్ లో పెట్టి స్లాబుల్ని పెంచుకొచ్చాం. డిపెండెంట్ జాబులు తీసేసావు. రేపు 14వ వేతన ఒప్పందాలు డిపెండెంట్ జాబులు మళ్ళా పునరుద్ధరణ చేసి తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా